स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, కాశీ కవి డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు. గురుగారు నమస్కారం అండి. సమస్త సన్మంగళాన్ని భవంతు, ధర్మస్య జయోస్తు. గురుగారు, శ్రావణ మంగళ గౌరిని పార్వతీదేవి స్వరూపంగా మనం భావిస్తాం కదా, పార్వతీదేవికి మంగళ గౌరి అని ఎలా పేరు వచ్చింది? పార్వతీదేవి అమ్మవారు సర్వమంగళ అనే పేరు ఆమెకున్న పర్యాయ పదములలో సర్వమంగళ అన్న కూడా అమ్మవారి పార్వతీదేవి సర్వమంగళ. కాబట్టి యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం అని మనం ఇద్దరిని కలిసి, అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని కలిపి, ఆయన శివుడే అమ్మవారే ఇద్దరు కలిపి సర్వమంగళ స్వరూపంగా చెబుతాం. కాబట్టి ఈ శ్రావణ మాసం అనేది మహిళలందరికీ కూడా ఒక ఆత్మవిశ్వాసాన్ని, ఒక ఉత్తేజాన్ని, ఒక పవిత్రతను కల్పిస్తూ ఈ మాసంలో వచ్చేటువంటి శారీరక అనారోగ్యాలను పోగొట్టే విధంగా ఈ పూజలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇప్పుడు ఇచ్చేటువంటి శనగల వాయనం కానీ, ఇప్పుడు ఇవన్నీ కూడా వారికి మహిళలకు ప్రత్యేకంగా ఆరోగ్యానికి పనికొచ్చేటువంటివి. ఇప్పుడు వాడే పసుపు కానీ, వర్షాకాలంలో ఇప్పుడంటే మనం జాగ్రత్తగా తడి తగలకుండా ఉంటున్నాం, కానీ పూర్వం ప్రతి ఇళ్లల్లోనూ అన్ని చోట్ల రోడ్లన్నీ, వీధులన్నీ బురద, ఇంట్లో వస్తువులన్నీ బురద, అన్నీ ఈ విధంగా చర్మ వ్యాధులు అవి రాకుండా ఉండటం కోసం ఈ పసుపును ఉపయోగించటం ఇత్యాదులు అన్నీ కూడా, పూజా ద్రవ్యములన్నీ కూడా ఔషధులు. వీటన్నిటితోటి కూడా మహిళ యొక్క ఆరోగ్యం, ఆ కుటుంబానికి ఆరోగ్యం. మొత్తానికి అటువంటి ఉద్దేశంతో ఈ శ్రావణ మాసంలో ఈ రెండు ఎందుకు పెట్టారు అంటే, మంగళవారం నాడు గౌరీ పూజ చేయమన్నారు, అట్లాగే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం, వరలక్ష్మి పూజ లక్ష్మిగా చేయమన్నారు. ఒకటి ఏమిటి సంపదకు, మరొకటి ఆత్మవిశ్వాసానికి, ధైర్యానికి. కనుక వివాహ సమయంలోనే మహిళలందరూ కూడా గౌరీ పూజ చేసిన తర్వాతే వాళ్ళు వేదికకు వెళ్తారు. కాబట్టి అప్పటి నుంచి గౌరీ పూజ అనేది వాళ్ళకి అనుబంధమై ఉంటుంది. ఇది 5 ఏళ్ళు చేయటం, 10 ఏళ్ళు చేయటం ఇటువంటి ఏం పెట్టుకున్నా ఆ తర్వాత కూడా చేయొద్దనేం కాదు, ఎప్పుడైనా చేయొచ్చు. పెళ్లి కాని పిల్లలైనా కూడా చేయొచ్చు. అమ్మవారి వలన గౌరీ మనకు సర్వమంగళ అంటే అన్ని క్షేమములను ఇస్తుంది. అన్ని క్షేమములు ఎప్పుడు ఇస్తుంది, ఎప్పుడు వస్తాయంటే మన మనస్సు ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో, ఆత్మవిశ్వాసంతో ఉంటుందో, అప్పుడు అన్నీ మనకు మంచిగా కనిపిస్తాయి. అంటే ఇప్పటి భాషలో చెప్పాలంటే అంటే పాజిటివ్ అప్రోచ్ అని అంటాం కదా, దానివలన అంతా బాగుంటుంది. ఎండగా ఉంటే ఎండ బాగుంది అనిపిస్తుంది, లేదు నెగిటివ్ అప్రోచ్ ఉంటే ఇది దిక్కుమాలిన ఎండ అనిపిస్తుంది. కాబట్టి అటువంటి స్థితిని మనకు మంగళవారముల ద్వారా మహిళలందరిలోని కూడా అటువంటిది, అంటే కష్టాలు తట్టుకునేటువంటి, ఈ దుఃఖాలను తట్టుకునేటువంటి శక్తి అది ఇవ్వటం. అది సంపన్నతను, శుచి శుభ్రతలను ఇల్లంతా పాటించడం కోసం వరలక్ష్మి వ్రతాలని ఇవన్నీ చేశారు. కాబట్టి ఈ మంగళములు అనగా శుభములను సర్వవిధములుగా ఇచ్చేటువంటిది సర్వమంగళ. అందువలన ఆమెను మనం మంగళ గౌరి అని పిలుస్తాం. ఆ మంగళ గౌరి వ్రతానికి మంగళవారం అనేది ఏర్పరచబడింది. మరొకటి మంగళవారాన్ని జయవారము అని కూడా పిలుస్తారు. అన్నీ మనకు జయములు కలగటం కోసం మంగళవారం. మరొకటి మంగళవారాన్ని అంగారక వారం అని కూడా అంటారు. అంగారకుడు అనగా కుజుడు. కుజగ్రహం యొక్క ప్రభావం వలన కొన్ని ఇబ్బందులు కలుగుతాయి మనకి. ఒకటి, ఆయన గాయాలు చేస్తూ ఉంటాడు. పాపం వీళ్ళు రోజు చేయగాల్చుకుంటూ ఉండటం కానీ, కూరలు తిరిగేప్పుడు వేలు తిరగటం కానీ, వేలు కోసుకోవటం కానీ, ఇంకా ఇంటి చుట్టూ తిరిగి పనులు చేసేప్పుడు తెలియకుండా ఎన్ని ఇబ్బందులు, గాయాలు కలుగుతూ ఉంటాయి కాళ్ళకి, చేతులకి. ఇవన్నీ కూడా ఆ అనుగ్రహం వల్ల వాళ్ళు లేకుండా చేసుకోవాలి. కాబట్టి ఈ అంగారక ప్రభావం ఒకటి. మరొక అంగారక ప్రభావం ఏం చేస్తుందంటే కలహాలని కల్పిస్తుంది. అత్తాకోడళ్ళు కొట్టుకోవటం, లేకపోతే ఇంట్లో భార్యాభర్తలు తగాదాలు పట్టడం, వీటన్నిటికీ మనం చేస్తున్నాం అనుకుంటాం, కానీ మన చేత చేయించే గ్రహం ఒకటి ఉంది, అది అంగారకుడు.
కాబట్టి అంగారకుడిని మనం ఆరాధించడం వలన తగాదాలు పెట్టకుండా ఉంటాడు. మనకి వెంటనే ప్రతి చిన్నదానికి తగాదా పడాలని అనిపించకుండా ఉంటుంది. మనలో ఉండే రజోగుణం చేత ఒక చిన్న విషయానికి 5ంటికి వస్తానని 5:10కి వచ్చారేంటి అని అన్నాం అనుకోండి, గొడవ అయిపోతుంది. చిన్న విషయం అది, కానీ అది ఎందుకో గొడవ పెంచుతుంది. ఒక్కోసారి మెదలకుండా ఉంటే గొడవ లేకుండా చేస్తుంది. ఇదంతా చేసేది ఎవరంటే అంగారక గ్రహ ప్రభావం చేత మనలో ఇటువంటి మార్పులు గేర్పులు ఉంటాయి. కాబట్టి సర్దుకుపోవటం అనేది, దాన్ని సమన్వయం చేసుకోవటం అనేది, ఇవన్నీ కూడా మంగళగౌరి వ్రతం వలన అమ్మవారు మనకు అటువంటి సద్బుద్ధిని సత్ప్రవర్తన ఇవ్వటం కోసం మంగళగౌరి వ్రతం ఏర్పడింది. గురుగారు, మన చుట్టూ అనేక జీవజాలం ఉంది, అయినప్పటికీ కూడా మన ధర్మం గోవుకే ఎందుకు ప్రాధాన్యతను అనేది ఇచ్చింది? వందే గోమాత్రం అని ఎందుకు చెప్తుంది? ఇది కూడా చాలా మంచి ప్రశ్న. అందరూ ఇప్పుడు దాని గురించి మనస్సులో ఆలోచిస్తూ క్రియాత్మకంగా చేయలేకపోయే పని ఇది గోరక్షణ అనేది. అందరూ గోరక్షణ అంటారు, కానీ అందరూ రంగంలోకి దిగటల్లా. దిగితే ఇంతమంది 125 కోట్ల మంది ఉన్నటువంటి ఈ దేశంలో ఆ పని చేయడం కష్టమైన పనేం కాదు. కానీ అందరం మనసులో అనుకుంటున్నాం గోవుకి దండం పెట్టాలి, గోమాత అంటున్నాం, కానీ దానికోసం నువ్వేం చేస్తున్నావు అని అంటే ఎవరూ బయటికి రాలేకపోతున్నాం, దానికోసం చేయలేకపోతున్నాం. ఎవరో 5, 10 మంది, కొద్దిమంది చేస్తే వాళ్ళు చేశారు, చేయటం తప్పని ఒప్పని దీని మీద చర్చలు వివాదాలు జరుగుతున్నాయి. గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ. ఆవు శరీరం దాని యొక్క నిర్మాణం అంత విశిష్టంగా జరిగింది అనేది మన పెద్దలు ఏనాడో కనిపెట్టారు. ఇప్పుడు ఈ మొక్క తింటే నీకు రోగం వస్తుంది, ఈ మొక్క తింటే ఆరోగ్యం వస్తుంది అని ఎవరు చెప్పారు? అన్ని మొక్కలు ఒకటి కాదా? ఆ మొక్కను ఎందుకు గౌరవించాలి, తులసి మొక్కను ఎందుకు గౌరవించాలి? నేను తెచ్చి దొరదగుంటాకు పెడతా మా దొడ్లో అన్నాం అనుకోండి, అంటే దొరదగుంటాకు నువ్వు ఎందుకు పెట్టవంటే అది ముట్టుకుంటే నీకు దొరద పుడుతుంది కాబట్టి. తులసి మొక్క ఎందుకంటే అది 24 గంటలు అందులోంచి ఆక్సిజన్ విడుదల చేస్తుంది. అవి ఎక్కడ దెబ్బ తగిలినా కొంచెం తులసి రసం పిండితే ఆ గాయం మానుతుంది. ఇట్లాంటివి ఎన్నో మేలు క్షేమాలు ఉన్నాయి కాబట్టి తులసమ్మ, తులసి మాత, తులసిని పూజించండి అంటున్నాం. కాబట్టి నేను ఇంకొక ముళ్ళ మొక్కని ఇంకొక దాన్ని కూడా ఇవన్నీ సమానంగా చూస్తా అని అంటే దేన్ని ఎట్లా చూడాలో అట్లా చూడాలి. కాబట్టి గోమాతను ఒక్కదాన్నే, గోవును ఒక్కదాన్నే గోమాత అంటాం ఏమిటి, వందే గోమాతరం అంటాం ఏమిటి అంటే అర్థం ఆవు యొక్క మనం ప్రయోజనాన్ని ఏం పొందుతున్నామంటే ఆవు శరీరంలో వచ్చే వాటిని అన్నింటినీ మనం వాడుకుంటున్నాం. ఇవన్నీ కూడా పవిత్రమైనవి అని ఇప్పుడు మనకి భౌతిక శాస్త్ర పరిశోధనలో కూడా తెలుస్తున్నది. అంటే గోవు మూత్రం, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఈ 5 పంచగవ్యములు అని పిలుస్తున్నాం. ఇవి అన్నీ కూడా అందరికీ క్షేమాన్ని కలిగించేవే, ఆరోగ్యమును పోగొట్టేవే. పసిపిల్లలకి తల్లిపాలు ఇవ్వలేకపోతే ఆవు పాలే తల్లిపాలు అని మరొక మేకపాలు, మరొక గొర్రెపాలు, మరొక పాలు ఎందుకు ఇవ్వట్లా? ఏ పాలైనా పాలే కదండి, పాలన్నీ తెల్లగా ఉంటాయి కదండి. ఇవన్నీ ఎన్ని వాదనలు చేసినా పసిపిల్లలకు ఆవు పాలే తల్లిపాలకు పర్యాయం అనేది నిరూపితం అయింది. కాబట్టి అన్ని విధాల ప్రయోజనం ఉన్న వలన గోవుని రక్షించండి అంటున్నాం. ఎందుకనంటే పైగా అది మిగతా వాటిలాగా పులిలాగా సింహంలాగా తాను కాపాడుకోలేదు. మనం పామును చూసైనా భయపడతాం, కానీ ఆవును చూసి భయపడం. దాని నుంచి అన్ని ప్రయోజనాలు పొందుతున్నాం. కాబట్టి దాన్ని రక్షించే బాధ్యత నీదిరా అబ్బాయి అని చెప్పారు. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం అని ప్రత్యేకంగా ఎందుకని అట్లా చెప్పడం అంటే ఎవరైతే తమను కాపాడుకోలేని వారై లోకానికి మేలు చేస్తుంటారో వారి జోలికి వెళ్లకుండా ఉండు, దానివలన లోకానికి క్షేమం కలుగుతుంది, వాటిని కాపాడు. ఇదివరకు నా దగ్గర నా బ్యాంకులో 1 కోటి రూపాయలు ఉన్నాయంటే ఇప్పుడు గొప్ప కోటీశ్వరుడని, కానీ నా దగ్గర 10 ఆవులు ఉన్నాయంటే గొప్ప. పూర్వకాలం వాటిని సొమ్ములు అంటారు. ఇప్పటికీ మనకి విశాఖపట్నం అవతల వైపు సొమ్ములు అంటారు. సొమ్ములు అంటే గోవులు, సొమ్ములు పోయినాయి అంటే ఇవి పోయినాయి అని అర్థం.
మనం ఇప్పుడు సొమ్ములంటే బంగారం వెండి లేకపోతే జేబులో డబ్బులు పోయినాయి అనుకుంటాం మనం. పూర్వం యజ్ఞం చేశారంటే ధర్మరాజు యజ్ఞం చేస్తే వారికి 1000 ఆవులు ఇచ్చారు, వీరికి 1000 ఆవులు ఇచ్చారు, 10,000 ఆవులు ఇచ్చారు. ఇందులో వర్ణన అంతా అదే ఉంటుంది. కాబట్టి దానాలన్నింటిలోకి గోదానం శ్రేష్టం. అంటే ఏంటి, ఇంకొకరు గోవుని పోషించటం. 100 గోవులు నువ్వు పోషించలేకపోతే ఇంకొకరికి ఇచ్చావనుకో, వాడు పోషిస్తాడు. ఆ ప్రయోజనాన్ని వాడు పొందుతారు. తాను పాలు పిండి తాను తింటాడు, ఇంకొకరికి ఇస్తాడు. కాబట్టి ఈ విధంగా గో సంపదని మనం కాపాడటం వలన సమాజానికి క్షేమం, మనకి ఆరోగ్యం అనేది ఊరికే పుస్తకాల్లో చెప్పింది మీరు చెబుతున్నారని కాదు, స్వయంగా నేను ఆ ప్రయోజనాన్ని పొందుతూ చెబుతున్నాను. కనుక నాకు దంతవ్యాధులు ఉన్నాయనుకోండి, దీనికి రకరకాలైన ఎన్నో దంత వైద్యుల దగ్గరికి వెళ్ళి డాక్టర్లు ఎన్నో మందులు రకరకాల ఇవన్నీ చేసినవి, అవి గోవు పేడతో చేసినటువంటివి, ఇవన్నీ చక్కని పళ్ళపొడి వాడటం వల్ల నాకు అన్ని వ్యాధులు పోయాయి. అది నాకు పళ్ళకు సంబంధించిన బాధలు లేవు. ఈ సమయంలో ఎందుకు చెబుతున్నానంటే అందరికీ ప్రయోజనం కలుగుతుంది కదా అని చెబుతున్నా. ఇట్లా ఆవు మూత్రం కానీ ఆవు పేడ కానీ ఇల్లు అలుక్కుంటే ఏ రకమైనటువంటి క్రిమికీటకాలు రాకుండా ఉండటం చిన్నప్పటి నుంచి మా అమ్మ మా అమ్మమ్మ మా నాయన మనందరూ చేసినటువంటి పని అది. ఇటువంటి ప్రయోజనాలన్నీ కూడా మనకు కలిగించేటువంటిది గోవు. కనుక మిగతా జంతువులతో పాటు ఇది కూడా ఒక జంతువు అనే భావం కాకుండా దీనిని ప్రత్యేకంగా చూడవలసిన అవసరం ఉన్నది. గోవుని రక్షించాలి. సానుకూల దృక్పథంతో మనం ఏ పనైనా చేయాలి, ఏ ఆలోచనైనా చేయాలని చెప్తూ ఉంటారు కదా, మరి అలాంటప్పుడు కీడించి మేలించమని ఎందుకంటారు? అది కూడా సానుకూల దృక్పథమే. కీడించి మేలించుట అనేది ఒక పని మనం చేస్తున్నామంటే దానికి రాబోయేది ఏమిటి అనేది ఆలోచించకుండా చేయటం అనేది అది తెలివి తక్కువతనం అవుతుంది. కాబట్టి ఆ పని చేసేటప్పుడు ముందు లాభాన్నే చూసుకోకూడదు, మేలే చూసుకున్నాం అనుకోండి. ఆ మేలు ఎంత, ఇప్పుడు సరిహద్దుల్లో కానీ ఎక్కడైనా యుద్ధం జరిగేటప్పుడు వాళ్ళకి అందులో ఆ టీం లీడర్కి కొన్ని స్వేచ్ఛలు ఇస్తారంటే ఈ సమయంలో ముందుకు దూకు, ఒక లోయలోకి దూకమంటాడు అనుకోండి, ఆయన దూకమంటే 100 మంది దూకేయాలి. దూకమన్నప్పుడు దూకమనాలా లేదా అంటే తను దూకితే లాభం అనుకుంటే 100 మంది చచ్చిపోవచ్చు. కాబట్టి డెసిషన్ ఆ ఫోన్లు చేసి ఏమండి నేను 100 మందిని దూకమంటారని అడగడానికి వీల్లేదు. అక్కడికక్కడ ఆయన నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు ఏం చేయమన్నారంటే దీనివల్ల వచ్చే లాభాలు నష్టాలు పేపర్ మీద రాయమన్నారు. రాసుకుంటే దీనికి 10 లాభాలు 5 నష్టాలు ఉంటే లాభం వైపు వెళ్ళు, 10 నష్టాలు 5 లాభాలు ఉంటే అప్పుడు ఆగు. ఇవన్నీ కూడా అది చేసుకోవటం. ఇదే కీడించి మేలించడం అనే ఒక మాటలో ఇంత చెప్పారు మనకి. కనుక ఈ పని చేసేప్పుడు మనం రోడ్డు మీదకి వెళ్తున్నాం, రోడ్డు మధ్యలో నడిస్తే ఏమిటి, రోడ్డు పక్కన నడిస్తే ఏమిటి, ఇవి చూసుకోవాలి. ఏమైతే అవుతుంది, మనకు వెళ్ళిపోయామనుకోండి, రోడ్డు మీదకి వెళ్ళిపోయామనుకుంటే ఆ మేలు మాత్రమే చూసుకుంటే ఎదురుకుండా వచ్చే వాహనాల గురించి ఆలోచించకుండా ముందు అది ఆలోచించుకోవాలి. ఆలోచించి తగు మాత్రం తీసుకోవాలి. కాబట్టి సానుకూల దృక్పథమే, కీడించి మేలించడం కూడా సానుకూల దృక్పథమే, కానీ ఇదేమీ వ్యతిరేక దృక్పథం కాదు. ఎంచుకుని దీన్ని ఎట్లా తప్పించుకుని వెళ్ళాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. కనుక ఇది చాలా చక్కని సామెత, చక్కని సూచన. దీన్ని మన వ్యక్తిత్వ వికాసం కోసం ఎంతో పెద్ద కౌన్సిలింగ్ చేయాల్సింది ఒక్క మాటలో చేసేటువంటి మన తెలుగు భాష యొక్క గొప్పతనం. గురువుగారు, సూర్యుడు 7 గుర్రాల రథాన్ని అధిరోహించి అంతటా సంచరిస్తూ ఉంటాడని చెప్తూ ఉంటారు. మరి చంద్రుడికి రథం లేదా? సూర్యుడికి రథం ఉంది కాబట్టి చంద్రుడికి రథం ఉందే, రథం ఉంటే మళ్ళీ ఇంకొకళ్ళకు ఉందా, ఇటువంటివన్నీ అంటే దీనివల్లనైనా కూడా మన వాంగ్మయాన్ని, వేదశాస్త్ర పురాణ మన పెద్దలు మన ఋషులు మనకు అందించిన దాన్ని పరిశీలించి పరిశోధించే ఉద్దేశంతో చేస్తే బాగానే ఉంటుంది. కాబట్టి ఈటీవీ ప్రేక్షకుల్లో చాలామంది అంటే ఒకళ్ళిద్దరు చమత్కారంగా అనుకున్నప్పటికీ అందరూ కూడా దీనివల్ల వారి సందేహ నివారణ అనేది వారికి లాభం. కనుక సప్తాశ్వరథమారూఢం అని సూర్యుని గురించి మనం చెప్పుకున్నప్పుడు ఆ 7 గుర్రములు ఏమిటి అనేదాన్ని తెలుసుకోండి. ఊరికే 7 గుర్రాలని చెప్పాం, కానీ ఆయన రథానికి ఒకటే చక్రం అని చెప్పాం.
రథానికి ఏకచక్రం ఉంటే ఒక చక్రంతో రథం నడుస్తుందే. కనుక ఇవన్నీ కూడా మనకు సాంకేతికంగా వాటిల్లో ఉండేటువంటి ఒక ప్రతీకాత్మకంగా చెప్పబడినవి. 7 రంగులు సూర్యుడిలో నుంచి ఒక వెలుగు మనకి వస్తే అది 7 రంగులుగా మారుతుంది. ఆ 7 రంగుల్ని ఒక చోటకి ఒక పట్టకంలోకి పంపిస్తే ఒకటే వెలుగు బయటకు వచ్చేసరికి 7 రంగులుగా వస్తుంది అనేది మనం ఇప్పుడు పరిశోధనలు పిల్లలకి ల్యాబ్లో చూపిస్తున్నాం. ఒక కాంతి కిరణాన్ని ఒక పట్టకం మీదకి ప్రసరింపజేస్తే ఇటు పక్కన వచ్చేవి 7 వస్తాయి. కాబట్టి మనం అనుకునేది విబ్జిఆర్ అనేది అంటారు చూడండి. కాబట్టి సూర్యుడికి అందుకోసం ఆయన పొద్దున్న సాయంకాలం వరకు తిరగటం అనే దాని మీద వచ్చింది. చంద్రుడు సూర్యుడి యొక్క ప్రభావం చేత ఈ వెలుగు ఆయన మీద పడటం వలన మనకి ఇచ్చేటువంటి ఒక గ్రహం. కనుక చంద్రుడికి ఆయన వర్షధీశుడని వర్ణించారు, కానీ ఆయన రథం గురించి మనకు ఎక్కడా వివరించి చెప్పలేదు. కాబట్టి చెప్పలేదు కనుక రథం లేదని కాదు, ఆయన ఎందుకు ప్రధానమో అందుకోసం చెప్పారు. కనుక వెన్నెల మన మీద పడటం వలన, మన మొక్కల మీద పడటం వలన మనకు ఆరోగ్యం వస్తుంది, ఔషధులు వస్తాయి, అమృతం వస్తుంది. ఆయన్ని అమృతాంశుడు అన్నారు. కాబట్టి అటువంటి అమృత భాండంగా చంద్రుడు చెప్పబడ్డాడు. చంద్రుని గురించిన రథం అనేది ప్రత్యేకంగా ఇట్లా చెప్పలేదు. కనుక అంతవరకు చూడాలి, రథం లేదని మాత్రం అనుకోకండి. గురువుగారు, ధనాన్ని దానం చేస్తే లక్ష్మీదేవి నిలవదు అని అంటారు. ధనాన్ని దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ఏ రకంగా నిలవకుండా ఉంటుంది? ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అసలు? మనం ధనాన్ని ఒక్కదానే లక్ష్మీదేవి అనుకోవటం వలన ఇటువంటి ఉద్దేశాలు కలుగుతూ ఉంటాయి. లక్ష్మీదేవి కేవలం మనం అనుకునే వెండో, బంగారమో, రాయగో, లేకపోతే ఇండియా రూపాయో, అమెరికా డాలరో కాదు. ఒక అద్భుతమైన జ్ఞానం కలిగిన ఒక వ్యక్తి ఉంటే, ఒక ప్రతిభ ఉంటే అది లక్ష్మి. ఒక రైతు ఒక పొలం అద్భుతంగా పండిస్తే మిగతా వాళ్ళందరికంటే కూడా అతనికి 100 బస్తాలు పండినాయి అనుకోండి, అది లక్ష్మి. ఇట్లా అనేక విధాలుగా లక్ష్మీ స్వరూపం ఉంటుంది. సమస్తము లక్ష్మీ స్వరూపం. ఈ ధనం ఇవ్వటం అంటే విద్యాధనం. ఒక గురువు గారు ఆయన దగ్గర బోల్డ్ లక్ష్మి ఉంది అంటే ఏమిటి? ఆయన అన్ని శాస్త్రాలు చదివాడు, ఆయన చక్కగా చెప్పగలడు. కాబట్టి ఆయన బాధ్యత ఏమిటంటే చెప్పాలి. విద్యాధనం ఒకరికి నా దగ్గర నేను ఎవరికి ఇవ్వను, ఎవరికి చెప్పనంటే నువ్వు బ్రహ్మరాక్షసుడు అయి పుడతావు అని శాపం కూడా చెప్పారు. మనకు తెలిసింది ఎదుటి వాళ్ళకి చెప్పకపోతే అది ఒక పాపం, బ్రహ్మరాక్షసుడు అయిపోతామని చెప్పారు. కాబట్టి ధనాన్ని పంచిపెట్టడాన్ని దుర్వినియోగం చేయొద్దని అర్థం. ఇందాక ధనం పంచిపెడితే లక్ష్మీదేవి వెళ్ళిపోవడం అనేది ఏదో మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైందని బట్టి, ధనాన్ని అంటే నీ దగ్గరుండే వెండి, బంగారం, రూపాయలు ఇటువంటి వాటిని ఇదివరకు పంచిపెట్టడం ద్వారానే బతికేవాళ్ళు. మన ఇంట్లో బట్టలన్నీ ఉతకడానికి సంవత్సరం అంతా ఒకళ్ళు వస్తే ఆ పండిన పంటలోంచి ఒక బస్తా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. మన ఊరికి వెళ్ళడానికి మధ్యలో రేవు దాటాలంటే ఆ పడవ నడిపే అతనికి సంవత్సరం అంతా ఒక బస్తా అతనికి ఇచ్చేవాళ్ళు. ఇట్లా మనకు పండిన పంటని అందరికీ ఇచ్చేసేవాళ్ళు, ధాన్యం ఇచ్చేసేవాళ్ళు అనుకోండి. అమ్మో నా ధాన్యం నేను ఎందుకు ఇస్తాను అంటానికి అందరూ అట్లా బతికేవాళ్ళు. నేను ఒక్కడనే కాదు, నా పంటతో ఊళ్ళో అందరూ బతకాలి. మన ఇంట్లో వండుకోవడానికి 4 కొండలు కొన్నాం ఒక ఆయన దగ్గర. ఆ కొండలు కొనడానికి డబ్బులు ఇవ్వటం కాదు, అతనికి ఒక మూట ధాన్యం. అంతా ఇదే జరిగేది. కాబట్టి నేను చదువుకున్నది నీకు చెబుతున్నాను. కాబట్టి అంత ఇటువంటిదే జరిగేటువంటి ఆ రోజుల్లో సిస్టమ్. దీన్ని మీరు బార్టర్ సిస్టమ్ అనండి, ఏ పేరు పెట్టినప్పటికీ కూడా ఈ విధంగా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది, తిరగాలి. అందువలన అట్లాంటి ఇవ్వటం వలన చేయించాలి అంటారని కానీ అటువంటిది ఏమీ అనుకోవద్దు. సంపద అనేక విధములుగా అందరికీ మారుతూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది. సంపద కూడా ఒక శక్తి. కనుక శక్తి ఎప్పుడు కూడా రూపాంతరం చెందుతుంది కానీ నశించదు అని చెప్తారు. అదేవిధంగా అమ్మవారు లక్ష్మీదేవి కూడా రూపాంతరం చెందుతూ ఉంటుంది అనే భావన ఉంటే మనకు దుఃఖం ఉండదు.
గురుగారు, కుజదోషం తొలగించుకోవటానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఏ రకంగా ఉపకరిస్తుంది? సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలోని ఎటువంటి నియమాలను పాటించాలి? కుజదోషం సుబ్రహ్మణ్యారాధన చేయటం వలన తొలగుతుందనే మాట సత్యం. కుజుని యొక్క ప్రభావం వలన మనకు కలిగేటువంటి, అంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కుజుడి వలన మనకు కలిగే కొన్ని లోపాలు, కొన్ని ఇబ్బందులు, అవి పోగొట్టేందుకు సుబ్రహ్మణ్య ఆరాధన, అంటే ఈశ్వరుని యొక్క అంశ సుబ్రహ్మణ్యుడిగా, ఆయన కొడుకుగా అనుకున్న, లేకపోతే ఆయన తన తేజస్సుని అతని ఎందు ప్రతిపాదిస్తే ఆ సుబ్రహ్మణ్య ఆరాధన చేత కుజుడు మనకు కలిగించేవి ఏంటంటే గాయాలు, అలాగే కొన్ని రకాలైనటువంటి వ్యాధులు, కంటి వ్యాధి, చెవి వ్యాధి, ఇటువంటి శారీరకమైనటువంటి ఇబ్బందులు, అలాగే సాంసారికమైనటువంటి మన మానవ జన్మకు, ఏ జన్మకైనా ప్రధానమైనటువంటిది ఏమిటంటే సంతానోత్పత్తి. ఈ సంతానోత్పత్తి అనే దానికి కుజుడు ఆటంకం అవుతాడు. అంటే ఆ దోషం వలన కుజుడి యొక్క వీక్షణ సరిగ్గా లేకపోయినట్లయితే సంతానం కలగదు. కాబట్టి కానీ సంతానం పొందటం అనేది ఒక మానవ ధర్మం అది. కనుక ఆ ఈశ్వరారాధన, సుబ్రహ్మణ్య ఆరాధన వలన మనకు ఆ దోషం తొలగిపోతుంది అనేది దానికి కావలసినటువంటి నియమ నిబంధనలతోటి మనం పాటించవలసిన విధానం అంతా కూడా చెప్పబడింది. ఆ చెప్పబడిన ప్రకారం చేసినట్లయితే ఇటువంటి, ఇప్పుడు చాలా చోట్ల సుబ్రహ్మణ్య క్షేత్రాల్లోకి ఇట్లా సంతానం లేనటువంటి దంపతులు వచ్చి ప్రదక్షిణాలు చేసి అక్కడ పుట్టలో పాలు పోసి, అక్కడ ఒక చెట్టు సంతాన వృక్షం ఉంటే ఆ చెట్టుకి వాళ్ళు ఉయ్యాల కడతారు. ఈ ఉయ్యాల కట్టి వాళ్ళకి మళ్ళీ పిల్లలు కడగానే వచ్చి ఉయ్యాల ఊడదీయటం అనేది ఒక నియమంగా, ఇవన్నీ పెట్టుకోవటం వలన కుజ దోషాలు తొలగిపోతాయని, ఇతరులతో కలహాలు లేకుండా ఉంటాయని, కుజుడు అప్పులు కూడా చేయిస్తాడు కాబట్టి ఆ రుణాలు అవి లేకుండా రుణబాధలు తొలగిపోతాయని, వీటన్నిటికీ తొలగించేందుకు ఏర్పాటు చేసినటువంటిదే ఈ సుబ్రహ్మణ్య అవతారంగాను స్కాంద పురాణం చెబుతున్నది. కనుక దాని వలన మనం ఇటువంటి దుఃఖాల నుంచి బయటపడవచ్చు. గురుగారు, జంటనాగుల ఆరాధన ఎటువంటి ఫలితాలను ఇస్తాయి? ఈ జంటనాగుల ఆరాధన అనేది ఈ సుబ్రహ్మణ్య ఆరాధనలోనే, నాగారాధనలో ఇది ఒక ప్రణాళిక. ఏమనగా ఈ నాగదోషం వలన, నాగదోషం కూడా సంతానం లేకుండా చేస్తుంది. కాబట్టి సంతానం పొందటం అనేది మానవ ధర్మం. మానవ ధర్మమే కాదు, సర్వప్రాణి ధర్మం. ఆహార నిద్ర భయమైథునానం సామాన్యమేతత్తు పశుభిః నరాణం. అన్ని పశువులకు సమానమైన ధర్మం ఏంటంటే ఆకలేసినప్పుడు ఆహారం, నిద్ర వచ్చినప్పుడు నిద్రపోవటం, ఇంకో ఎదుటి వాళ్ళని చూసి భయపడటం. మనం పుట్టినప్పుడే మనతో పాటు భయం కూడా పుడుతుంది. భయం ఎందుకు వస్తుందో దీని భయం. అట్లాగే సంతానోత్పత్తి, ఇది ఒకళ్ళు చెప్పక్కర్లా, నీకు ఆకలి వేస్తుంది, నీకు ఆకలి వేయను అని ఎవరు చెప్పక్కర్లా, ఆకలి అదే వేస్తుంది. కాబట్టి ఇవన్నీ పొందేటువంటి వాటికి నాగదోషం కారణమవుతుంది అని, ఆ నాగదోషాన్ని పోగొట్టుకోవడం కోసమని ఈ జంట నాగుల వలన మనకు సంతానోత్పత్తి, అంటే దంపతులు వారు చేసిన నాగప్రతిష్ఠ చేయటం వలన ఈ సంతానోత్పత్తిలో కలిగేటువంటి లోపాలు కానీ, అలాగే దానికి సంబంధించిన దోషాలు ఉంటాయి, స్త్రీలకు కలిగేటువంటి దోషాలు, వాటిని పోగొట్టడం కోసమని జంట నాగుల్ని పెట్టడం వలన ఆ ప్రయోజనం కలుగుతుందనేది ఆ నాగప్రతిష్ఠను జంట నాగులుగా చేస్తారు, ఒకటిగా కాకుండా. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. సమస్త సన్మంగళాని భవంతు, ధర్మస్య జయోస్తు. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.